హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 19. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ప్రీషాకి భోజనం తినిపించమని నాగవల్లి బలవంతం చేయడంతో ప్లేట్ తీసుకుని ప్రీషా దగ్గరికి గంభీరంగా నడిచాడు దేవ. నాగవల్లి ఇందు మొహాలు చూసుకుని నవ్వు ఎవరు చూడకుండా దేవ వెనుకే ఫాలో అయ్యారు. విద్వంస్ రూమ్ దగ్గరకు వచ్చిన దేవ లోపలికి వెళ్ళడానికి సంశయిస్తూ డోర్ బయటే కాసేపు నిలిచిపోయాడు. ఆ అమ్మాయి పొద్దునుండి ఏం తినలేదు. ఆమె ఆకలితో ఉంటే విద్వంస్ ఎవరిని వదిలిపెట్టాడు. తల్లి మాటలు అతని చెవుల్లో మారుమోగుతుంటే లోతుగా ఊపిరి పీల్చుకొని తన మనసుని స్థిరపరుచుకుని డోర్ తీసి గదిలోకి అడుగుపెట్టాడు. ప్రీషా బెడ్పై కూర్చొని బ్లాంక్గా విండో బయటికి చూస్తుంది. ఆమె మొహం పూర్తిగా వాడిపోయింది. కళ్ళు మొహం ఎర్రగా ఉబ్బిపోయి కళ్ళ కింద ఏడ్చిన చారలు కనిపిస్తున్నాయి. చేతికి చైన్ కట్టేసింది. విధ్వంస్ ఆమెను నమ్మక వెళ్లే ముందు ఆమె దగ్గరకొచ్చి మళ్ళీ చైన్తో బంధించి వెళ్ళిపోయాడు. ఆమె పరిస్థితిని చూసి దేవా డోర్ దగ్గరే ఆగిపోయాడు. మాల్లో రెడ్ సారీలు చిరునవ్వుతో ఉన్న ఆమె రూపం గుర్తొచ్చింది. తలుపు తట్టకుండానే ఎవరి హృదయంలోకైనా ప్రవేశించగల అందమైన అమాయకమైన మొహం ఇప్పుడు కలతప్పి జీవం లేని బొమ్మలా కనిపిస్తుంది. దీర్ఘంగా నిట్టూర్పు విడిచి ఆమె ముందుకు వెళ్ళి భోజనం ప్లేట్ని ఆమె ముందుంచాడు. తన ముందున్న ప్లేట్ని చూసి తలెత్తి చూసింది. ఎదురుగా నిలబడ్డ దేవుని చూడగానే ప్రీష గుండె బగ్గున మండిపోయింది. బాధ, కోపం, ద్వేషం కలగలిపిన భావంతో ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ముక్కు పుటాలు అదురుతున్నాయి. భోజనం చెయ్యి, ఆమె మోహంలో మారుతున్న భావాలని గమనిస్తూ కూల్గా చెప్పాడు దేవ. అతని తేరిపార ఒక చూపు చూసి అసహ్యంగా మొహం తిప్పేసుకుంది ప్రీష. నాగవల్లి ఇందు డోర్ కాస్త ఓపెన్ చేసి అందులో నుండి వీళ్ళిద్దరినీ చూస్తున్నారు. నేను చెప్పింది వినిపించలేదా? సైలెంట్గా తిను అని దేవ మళ్ళీ అన్న. ప్రీషా నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దేవ సహనం నశించింది. ఆమె దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని, ఏయ్, నేను నీతోనే మాట్లాడుతున్నాను, తినకుండా ఎందుకు అందరినీ ఇబ్బంది పెడుతున్నావు అని అరిచాడు. ప్రీష వెంటనే తన చేయిని విదిలించుకుని దహించి వేసేలా పిచ్చి కోపంతో చూసింది. నాకు దూరంగా ఉండు. ఎవరు ఇబ్బంది పడమన్నారు మిమ్మల్ని? నాకు దూరంగా ఉండమని, నాతో మాట్లాడొద్దని ముందే చెప్పాను కదా. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను రావాలనుకోలేదు. నీతో భోజనం చేయించమని అమ్మ చెప్పింది, అందుకే వచ్చాను. నువ్వు భోజనం చేస్తే వెళ్ళిపోతాను. సూటిగా చూస్తూ కూల్గా బదిలిచ్చాడు. నాకు ఈ భోజనం అవసరం లేదు, తీసుకొని వెళ్ళిపో. మళ్ళీ నీ మొహం నాకు చూపించకు అని లేచి బెడ్ దిగింది ప్రీష. ఎందుకంత అహంకారం నీకు? ఏమనుకుంటున్నాను నా గురించి? పిచ్చి వాళ్ళ నీ వెంట పడుతున్నాను అనుకుంటున్నావా? అలాంటి ఆలోచన ఉంటే వెంటనే తుడిచేసుకో అని అన్నాడు అసహనంగా. ప్రీష చేదుగా నవ్వింది. అహంకారమా? అదంటే ఏంటో మీకే తెలియాలి. నేను మీలా బలహీనులపై అధికారాన్ని చూపించను. ఒకడు ప్రేమ పేరుతో సంఖ్యలు వేసి బంధిస్తాడు, ఇంకొకడొచ్చి బలవంతంగా భోజనం తినిపించాలని చూస్తున్నాడు. మీరంతా ఒకటే, మనసు లేని మృగాలు, జాలి లేని రాక్షసులు. కోపంతో ఆయాసపడుతున్న ఆమెను మౌనంగా చూస్తుండిపోయిన దేవ కొన్ని క్షణాల తర్వాత, అయిపోయిందా? ఇంకా ఏమైనా చెప్పాలా? నువ్వు నన్ను ఎలా అనుకున్నా నాకు పట్టింపు లేదు, కానీ ఇప్పుడు ఈ భోజనం తినాలి, లేదంటే బలవంతంగా తినిపించాల్సి వస్తుంది అని అన్నాడు. ప్రీష వ్యంగ్యంగా నవ్వింది. మీలాంటి రౌడీలకు బలవంతం చేయని తప్ప ఇంకేం తెలుసు? అది ఒకరికి నొప్పిని, బాధని కలిగిస్తుందని మీకు తెలియదు. ఎదుటి వాళ్ళ మనసు, వాళ్ళ బాధ, వాళ్ళ గౌరవం, వాటికి కూడా విలువ ఉంటుందని మాత్రం మీకు ఎప్పుడు గుర్తుండదు. అయినా నిన్ననే లాభం, ఇందులో నీ తప్పు కూడా లేదు. మీ ఫ్యామిలీ అంతా అంతే. వాళ్ళ నుంచి సంస్కారం ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే విలువలు నేర్పాల్సింది తల్లిదండ్రులే, కానీ సొంత తల్లి అలా రాక్షసంగా ప్రవర్తిస్తుంది. ఆ మాటలు విన్న నాగవల్లి ఒళ్ళు మండిపోతే ఆమెను చూసి ఇందు కన్నింగా నవ్వుకుంది. ప్రీషా మాటలకు దేవ సహనం నశించింది. ఇక చాలు అని కోపంతో గట్టిగా అరిచి ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని ఆమె పెదవులపై తన చూపుడు వేలు నొక్కుతూ కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇప్పటికే చాలా మాట్లాడావు. ఈ విషయంలో మా అమ్మను నన్ను లాగకు. వాళ్ళ గురించి ఇంకా ఒక్క మాట మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకే తెలియదు. తర్వాత నువ్వు పశ్చాత్తపడాల్సి వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు కళ్ళెర్రజేస్తూ. ప్రీష ఏమాత్రం భయపడకుండా అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? ఏం చేస్తావు? చంపేస్తావా? అది మీలాంటి రౌడీలకు కొత్తేం కాదు కదా. చంపడమే కదా మీ పని. అంతకంటే ఎక్కువ నేను నీ నుంచి ఏం ఆశించగలను? చేసేవని ఏదో పనులు.
మళ్ళీ ఎవరు ఏం మాట్లాడకూడదు. మీ అమ్మకి కాస్తైన బుద్ధుంటే మిమ్మల్ని ఇలా రాక్షసుల పెంచదు, తప్పు చేయమని ఎంకరేజ్ చేయదు. ఆగ్ర ఆవేశాలతో అరుస్తూనే ఉంది ప్రీష. నాగవల్లి మరింత మండిపోతూ ఉంది. ప్రీష ప్రతి మాటతో దేవా కోపం మరింత పెరుగుతూ ఒక్కసారిగా కట్టెలు తెంచుకోగా, మాట్లాడొద్దని చెప్పాను కదా అని గట్టిగా అరుస్తూ పట్టుకున్న ఆమె చేయిని ఒక్కసారిగా అతని వైపు లాగాడు. అంతే. మరుక్షణం ఇద్దరి మొహాలు ఒకదానినొకటి ఢీకొట్టగా అనూహ్యంగా ఆమె పెదవులు అతని పెదవులను బలంగా తాకి ముద్ర వేశాయి. ఊహించని ఆ ముద్దుకి ఒక క్షణం షాక్తో కళ్ళు పెద్దవి చేసిన ప్రీష టక్కున దూరం జరిగి కోపంతో ఊగిపోతూ అతని చెంపపై కొట్టడానికి చెయ్యెత్తింది. దేవా ఊహించని ఆ ముద్దుకి ఒక్క క్షణం నిశ్చేష్టుడైన వెంటనే తేరుకుని ఆమె చెయ్యి తన చెంపను తాకేలోపై పట్టుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న నాగవల్లి ఇందు షాక్తో కళ్ళు పెద్దవి చేసి మొహాలు చూసుకున్నారు. ప్రీష దేవాని అసహ్యంతో కోపంతో చూస్తూ, నన్ను ముద్దు పెట్టుకోవడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది? ఇంత నీచంగా ప్రవర్తించడానికి నీకు సిగ్గనిపించలేదా? నీ తల్లిదండ్రుల గురించి ఒక్క మాట అంటే కోపం వస్తుంది, కానీ నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో. ఛీ, నువ్వు రౌడీవైనా అట్లీస్ట్ నీ అన్నలాంటి కామందుడివి కాదు అనుకున్నాను, కానీ నువ్వు కూడా వాడిలాంటి వాడివి అని అంటుంటే ఈ కాపు అని కోపంగా అరిచిన దేవ తనని చూపులతో కాల్చేస్తున్న ప్రీష కళ్ళలోకి చూస్తూ, నా గురించి ఇంకొక మాట పిచ్చిగా మాట్లాడినా నేను ఊరుకోను. నేనది కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగిపోయింది అని అన్నాడు. కాదు, నువ్వు కావాలని చేశావు అని ప్రీష అంటుంటే దేవ ఒక్కసారిగా ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, కావాలని చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించమంటావా అని అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. అతని మాటలకు ప్రీష సైలెంట్ అయిపోయింది. ఇద్దరూ ఒకరి శ్వాస మరొకరి మొహానికి తగిలింత దగ్గరగా ఉన్నారు. ప్రీష అతని నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తుంటే దేవ మరింత దగ్గరికి లాక్కుని, ఈ దేవ అమ్మాయిలపై ఎప్పుడు చేయెత్తలేదు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకుని మొదటి అమ్మాయి అవ్వద్దు. ఇకపై నాతో ఇలా మాట్లాడే ముందు 100 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించు అని గట్టిగా చెప్పి ఆమెను వదిలేశాడు. ప్రీష కళ్ళలో నీళ్లు నిండాయి. నువ్వు మాల్లో నాకు హెల్ప్ చేసినప్పుడు రౌడీలలో కూడా కొంచెం మంచితనం ఉంటుంది అనుకున్నాను, కానీ నీలాంటి రౌడీల నుండి ఆ మంచితనం ఆశించకూడదు అని ఈరోజు నువ్వు నిరూపించావు. నువ్వు ఎంతమంది అమ్మాయిలతో తిరుగుంటావో నాకు తెలియదు, కానీ నాకు దూరంగా ఉండు. నాకు దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తే నేను అస్సలు ఊరుకోను. చూపుడు వేలు చూపిస్తూ మండిపోతూ అంది ప్రీష. ఆ మాటలు విన్న దేవ ముఖంలో క్షణం బాధ మెరిసిన వెంటనే దాన్ని దాచుకుని, దేవ తాకిన మొదటి అమ్మాయివి నువ్వే, అలాగే దేవ మళ్ళీ తాకకూడదనుకుని చివరి అమ్మాయివి కూడా నువ్వే. ఇప్పుడు సైలెంట్గా భోజనం చెయ్యి, లేకపోతే నేను నా పద్ధతిలో తినిపించాల్సి వస్తుంది అని కూల్గా అన్నాడు. ప్రీష ఆక్రోషంగా అతని వైపు చూస్తూ ఉంది. దేవా చిన్నగా నవ్వు, అలా చూస్తూ ఉండకు, లేకపోతే నీకదే కావాలని అనుకుంటున్నావని నేను అనుకుంటాను. నిన్ను మొదలు పెడితే ఆపడం నీ తరం కాదు అని అన్నాడు. ప్రీష అసహ్యంగా చూస్తూ, ఐ హేట్ యూ. జీవితంలో నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు, నీ పేరు వినడం కూడా నాకు ఇష్టం లేదు అని అంది. దేవ ఏం మాట్లాడకుండా ప్లేట్ వైపు చూపిస్తూ తినమని సైగ చేసి సోఫాలో రిలాక్సింగ్గా కూర్చొని తన ఫోన్ తీసుకుని చూస్తున్నాడు. ప్రీష అతన్ని కోపంగా చూస్తూ బెడ్పై కూర్చొని ప్లేట్ చేతిలోకి తీసుకుని అయిష్టంగానే తినడం మొదలుపెట్టింది. బాధలో కోపంలో ముద్ద గొంతు దిగకపోయినా ఎలాగోలా తినేసి ప్లేట్ పక్కన పెట్టి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. దేవాకి ఓ ఫోన్ కాల్ రావడంతో ప్రీషాని ఏమాత్రం పట్టించుకోకుండా ఫాస్ట్గా గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అతను డోర్ వైపు రావడం చూసి నాగవల్లి ఇందు వెంటనే పక్కగా జరిగి గోడ వెనక్కి దాక్కున్నారు. దేవా వెళ్ళిపోయాక ఇద్దరూ ఊపిరి పీల్చుకుని నాగవల్లి గదిలోకి వెళ్ళారు. దేవంతా హడావుడిగా వెళ్ళిపోవడం చూసిన ప్రీష ఆశ్చర్యపోయింది. ఏమైంది ఇతనికి? తూటాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏ క్రైమ్ చేయడానికి వెళ్తున్నాడు? ఆలోచనలను పక్కన పెట్టి ప్లేట్ పక్కన టేబుల్పై పెట్టి విండో దగ్గరికి వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ నిలబడింది. ఇంటి జ్ఞాపకాలు, నాన్న జ్ఞాపకాలు ఆమె మనసును ముంచెత్తగా కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మ అన్ని ఎలా ఉన్నారు? ఏం చేయాలి నేను? దేవుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించాలి. నేను ఇక్కడి నుండి బయటపడాలి, కానీ నా ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి మనసులో ప్రార్థిస్తూ మౌనంగా ఏడుస్తూ ఉంది. గదిలోకి వెళ్ళగానే నాగవల్లి ఆగ్ర ఆవేశాలతో రగిలిపోతూ టేబుల్ మీదున్న వస్తువులని విసిరికొట్టి బెడ్పై కూలబడింది. తనని చూస్తూ ఇందు లోపల నవ్వుకుంటూ పక్కన కూర్చుంది. ఇందు, నేను చూసింది నిజమేనా? ఆ అమ్మాయి ఒకేసారి
ఇద్దరు అబ్బాయిల్ని తన వైపు తిప్పుకుంటుందా? నిజంగా చాలా తెలివిగా ఆడుతుంది. ఒకవైపు వద్దంటూ నటిస్తుంది, మరోవైపు అందరినీ దానివైపు లాగుతుంది అంది అసహ్యంగా మొహం చిట్లిస్తూ. మీరు చెప్పింది నిజమే అత్త. మన మీద కోపం ఉన్నట్టు నటిస్తుంది, కానీ ఇప్పుడే చూశారు కదా దేవాని ఎలా మాయ చేసిందో. దాని అందాన్ని ఉపయోగించి ముందు విధ్వంస్ని, ఇప్పుడు దేవాని కూడా దానివైపు తిప్పుకుంటుంది అంది ఇందు. నాగవల్లి మొహం కఠినంగా మారింది. అది నేను జరగనివ్వను. ఆ అమ్మాయిని దేవాకి దూరంగా ఉంచాలి, లేకపోతే చివరికి నా కొడుకే దానికోసం నాకు ఎదురు తిరుగుతాడు. అదే నా భయం కూడా. మీరు గమనించలేదేమో, విధ్వంస్ కూడా ఇప్పుడు దానికోసం అన్నిటినీ వదిలేస్తున్నాడు. పొద్దున కూడా మీరు ఎంతో పట్టుబడితే వెళ్ళాడు. ఇలా కొనసాగితే ఒకరోజు మీ మాట కూడా వినకపోవడమే కాదు, మీకే ఎదురు తిరుగుతాడు. ఇందు, హద్దుల్లో మాట్లాడు. వాడు నా కొడుకు, తల్లికి ఎప్పుడూ ఎదురు తిరగడు అని నాగవల్లి కోపంగా అరిచింది. ఇందు చిన్నగా నవ్వింది. అత్తా, ఎంతటి బలమైన మగాడైనా ఒక అమ్మాయి అందానికి బలహీనపడతాడు. మీ కొడుకు ఇప్పటికే దానిపై పిచ్చిగా ఉన్నాడు. ఇప్పుడు దేవ కూడా మారుతున్నాడు. నాగవల్లి కనుబొమ్మలు ముడిచింది. అవును, దేవ గురించి మీకే తెలుసు. ఈ అమ్మాయిని తనకి దగ్గరగా రానివ్వడు. దగ్గరైన ఒకే ఒక్క అమ్మాయి అతనికి దూరమైంది. అప్పటినుంచి ఈ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఈరోజు మాత్రం దాంతో మాట్లాడాడు. మాట్లాడమే కాదు, దగ్గరగా వెళ్ళాడు, ముద్దు కూడా పెట్టుకున్నాడు. అది కూడా విధ్వంస్ ప్రేమిస్తున్న అమ్మాయిని తెలిసి అంతగా మాయ చేసింది. అది చిన్న విషయం కాదు. దేవ కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది. దేవ ఎప్పటికీ అలా చేయడు. దేవ చేయలేదు, అది నాకు తెలుసు. అనుకోకుండానే జరగడం కాదు, అదే జరిగేలా చేసింది. అది మాటలతో దేవుని రెచ్చగొట్టకపోతే దానికి దగ్గరగా వెళ్ళేవాడు కాదు కదా. ఆ మాటలు నాగవల్లిని ఆలోచనలో పడేశాయి. అది చూసి ఇందు కన్నింగా నవ్వుకుని, అత్త, ఆ ప్రీష మిమ్మల్ని అవమానించింది. నువ్విప్పుడు దానికి గుణపాఠం చెప్పాలి. అలాగే విధ్వంస్ కూడా దానికి ఎప్పటికీ దూరమయ్యేలా చేయాలి. నాగవల్లి సందేహంగా చూస్తూ, ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. నా దగ్గర ఒక ఆలోచన ఉంది, మీరు ఒప్పుకుంటే చెప్తాను. చెప్పు. ఇందు ఆమె చెవిలో తన ప్లాన్ చెప్పగానే నాగవల్లి ఒక్కసారిగా ఆగ్రహించింది. నీకు బుద్ధుందా? విధ్వంస్కి ఈ విషయం తెలిస్తే తుఫానొస్తుంది. వాడి కోపం ఎలా ఉంటుందో నీకు తెలుసు. ఇందు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఒక్కసారి ఆలోచించత్తా. మనం ఇప్పుడు ఏం చేయకపోతే ఆ అమ్మాయి మీ ఇద్దరు కొడుకులను దానివైపు తిప్పుకొని చివరికి మీ చేతిలో ఉన్నదంతా లాక్కుంటుంది. ఆ మాటలకు నాగవల్లి మొహం ఎర్రబడింది. లేదు, నేను కష్టపడి నిర్మించిన ఈ సామ్రాజ్యాన్ని ఎవరూ నాశనం చేయలేరు. ప్రయత్నించిన వాళ్ళని నేనే నాశనం చేస్తాను. నీ కొడుకులు దాని కంట్రోల్లోకి వెళ్ళాక నీ మాట ఎందుకు వింటారత్తా? వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. ఒకవేళ విధ్వంస్ దాన్ని సొంతం చేసుకున్నా మీ సామ్రాజ్యానికి దాన్ని మహారాణిని చేస్తాడు. దాని చేతిలో కీలుబొమ్మలా మారతాడు. ఇప్పటికే అదంటే ఆయనకు బాగా పిచ్చి. ఇక అది కూడా అంగీకరిస్తే అంతే సంగతులు. దానికోసం ఏమైనా చేస్తాడు. ఆ ప్రీషాన్ని చూశారు కదా, ఎంత పెద్ద మాయలేడినో. నీ మీదే పెత్తనం చెలాయిస్తుంది. ఇందు మాటలు మెల్లిగా తలకెక్కుతున్నాయి నాగవల్లికి. కానీ ఇందు, నా కొడుకు దానికి దూరంగా ఉంటే అసలు కారణం వాడికి తెలిస్తే అప్పుడు వాడు ఎవరిని వదిలిపెట్టడు. వాడి కోపం తెప్పించే పని నేను ఎప్పుడూ చేయలేదు, చేయలేను కూడా. అత్తా, నేను చెప్పేది విను. ఇది మనిద్దరికీ మేలు చేస్తుంది. ఒక్కసారి ఆలోచించు. మనం ఇలా చేయకపోతే ఆ అమ్మాయి మీ కొడుకుని మీరు కష్టపడి సంపాదించుకున్న సామ్రాజ్యాన్ని దాని వశం చేసుకుని మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తుంది. ఆ మాటలు నిజమవుతాయేమో అన్న ఆలోచనని నాగవల్లి సహించలేకపోయింది. కాసేపు ఆలోచించి ఇందువైపు చూసి, మన ప్లాన్ ఎప్పుడు మొదలు పెడదాం అని అంది. అది విన్న ఇందు మొహం వెలిగిపోయింది. తను కోరుకున్నది నెరవేరడానికి ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు ఆమె మనసుకు ఎంతో హ్యాపీగా ఉంది. చెప్తానత్తా అంది నవ్వుతూ. 4 రోజులు గడిచాయి. ప్రీషాని ఇక్కడ తీసుకొచ్చి వారం గడిచింది. ఆ 4 గోడల మధ్య బందీన తనకి అక్కడి నుంచి బయటపడే మార్గం కనిపించలేదు. తన ఫ్యామిలీ గురించిన ఆందోళన, ఈ జైలు నుంచి ఎప్పటికీ బయటపడలేనేమో అన్న భయం ప్రతిక్షణం ఆమెను లోలోపల కుంగదీస్తున్నాయి. ఆమె బాధను, వేదనను ఎవరూ పట్టించుకోరని తను అనుకుంటుంది. కానీ ఒకరున్నారు, ప్రతి రాత్రి సైలెంట్గా వచ్చి ఆమెను చూసి ఎవరికీ తెలియకుండా తిరిగి వెళ్ళిపోయి ఆ నీలికల్ల షాడు మాస్క్ మ్యాన్. ఇందు ప్లాన్ ప్రకారం ఈ 4 రోజులు నాగవల్లి దేవాతోనే ప్రీషాకి ఫుడ్ పంపించేది. ఆమెకు ప్లేట్ ఇచ్చి సోఫాలో కూర్చొని దేవ ఫోన్ వైపు చూస్తూ కూర్చోవడం,
అతని కోపంగా చూస్తూ ప్రీష అయిష్టంగానే తినడం, తను తినగానే అతను సైలెంట్గా వెళ్ళిపోవడం, రోజు అదే తంతు. మధ్యరాత్రి సమయం. ప్రీష గాఢ నిద్రలో ఉంది. అప్పుడే డోర్ తీసుకుని విధ్వంస్ లోపలికొచ్చాడు. అతను వచ్చిన విషయం నాగవల్లి ఇందులోకి తెలియదు. తెల్లారి వస్తానని చెప్పి నైట్ వచ్చేశాడు. ఫుల్గా తాగున్నాడు. డోర్ ఓపెన్ చేసేసరికి బెడ్పై పడుకున్న ప్రీష కనిపించింది. తూలుతూ లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేసి మెల్లిగా బెడ్ దగ్గరికి వెళ్ళాడు. ప్రీష పక్కన కూర్చొని ఆమెని చూస్తూ ఉండిపోయాడు. నిద్రలో మరింత అమాయకంగా కనిపించింది ప్రీష. అతని చూపు ఆమెకు కట్టిన సంఖ్యలపై పడింది. వాటిని చూసి విచిత్రంగా నవ్వుకున్నాడు. ఆమె పక్కనే పడుకొని తన ముఖంపై పడిన జుట్టుని మెల్లిగా పక్కకు జరుపుతూ, నీ అందం ముందు ఆకాశం నుండి చందమామ కూడా పనికిరాదేంచి అని గొనిగాడు. మెల్లిగా తన చేత్తో ఆమె చెంపను తాకాడు. మత్తులో ఉన్న అతనికి తనపై తనకు కంట్రోల్ లేదు. అతని చూపు ఆమె మొహం మీద నుంచి పెదవుల వరకు చేరుకుంది. వాటిని చూసిన క్షణం అతని గొంతు ఎండిపోయింది. పెదవులను తడుపుకుంటూ ఆమెను కోరిక నిండిన కళ్ళతో చూస్తూ మెల్లిగా ఆమె మీదకు వంగుతుంటే, నిద్రలో ఉన్న ప్రీష ఎవరో తనకు చాలా దగ్గరగా ఉన్నారనే భావన కలగడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. విధ్వంస్ని అంత దగ్గరగా ఉండడం చూసి ఉలిక్కిపడి దిగ్గున లేచి బెడ్ కార్నర్కి జరిగి భయంతో అతని వైపు చూస్తుంది. ఆమె దూరంగా వెళ్ళడం విధ్వంస్కి అస్సలు నచ్చలేదు. అతను ఒక్కసారిగా ఆమె దగ్గరకొచ్చి చేయి పట్టుకుని, ఏంజెల్, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలియదా? మరి నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? అది నన్ను చాలా బాధిస్తుంది. ఒక్కసారి నన్ను ప్రేమించడానికి ప్రయత్నించు అని అంటూ మళ్ళీ ఆమె ముఖానికి దగ్గర అవసాగాడు. ప్రీష భయంతో ఏడుస్తూ అతని ఛాతిపై చేతులు పెట్టి అతని దూరంగా నెట్టేందుకు ప్రయత్నించింది. ఆమె దూరం నెట్టడం సహించలేకపోయిన విధ్వంస్ ఆమెను ఆవేశంగా బెడ్ మీదకు తోసి 2 చేతులను గట్టిగా పట్టుకుని ఆమె పైకి చేరి, చాలించి నా సహనాన్ని పరీక్షించకు. ఇంతకాలం నీకు సమయం ఇచ్చాను. నువ్వే నా దగ్గరకు వస్తావని ఎదురు చూశాను. కానీ నువ్వు నన్ను మరింత దూరం చేస్తున్నావు. ఇక నాకు ఓపిక లేదు. నువ్వు నా దానివి. ఈ విషయం ఎప్పటికీ మారదు అని కోపంగా అరిచాడు. అతని చేష్టలకు భయం వేసిన ధైర్యం కూడగట్టుకుని అతని కళ్ళలోకి చూస్తూ, ఎప్పటికీ కాదు, ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నేను నీదాన్ని కాదు. నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. నన్ను వదిలి అని అంది, అతని పట్టం నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. ఏంజెల్, నా సహనాన్ని పరీక్షించకు. నన్ను వదిలేయండి. నీ వల్ల నా మీద నాకు కంట్రోల్ ఉండడం లేదు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా ప్రతిసారి నిన్ను వెతికి తీసుకొచ్చి నా దగ్గరే ఉంచుకుంటాను. నువ్వు ప్రేమతో అంగీకరించినా బలవంతంగా అంగీకరించినా నువ్వు నా దానివి. ప్రీష కోపంతో అసహ్యంగా చూస్తూ, నీకు తెలిసింది బలవంతం చేయడం, బంధించడం, బెదిరించడం మాత్రమే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు కోరుకున్నది ఎప్పటికీ జరగదు అని అరిచింది. విధ్వంస్ ఒక పిచ్చి నవ్వు నవ్వి, ఏంజెల్, నీ మొండితనమే నన్ను పిచ్చివాణి చేస్తుంది. నువ్వు నాకు ఎంత దూరం పారిపోతే నిన్ను సొంతం చేసుకోవాలనే కోరిక అంతగా పెరుగుతుంది. నీకు వారం రోజులు టైం ఇచ్చాను, ఇక ఇవ్వలేను. ఈ రోజు నుంచి నువ్వు పూర్తిగా నాదానివి అని అంటూ ఆమెపై తన పట్టుని మరింత బిగించాడు. అతని మాటలు విన్న ప్రీష తనని పొందాలని అతని ఆరాటాన్ని చూసి, కోరికను చూసి భయంతో వణికిపోయింది. ఆమె శ్వాస వేగంగా మారింది. కంగారుతో తడబడుతూ, వద్దు వద్దు, నువ్వు ఇలా చేయకూడదు, నన్ను వదిలే అంటూ అతని పట్టు నుండి విడిపించుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నించింది. కానీ విధ్వంస్ తన బరువంతా ఆమెపై వేసి ఆమెను కదలకుండా బంధించాడు. అతను ఆమె పెదవులకు దగ్గరవుతుండగా ప్రీష తలను పక్కకు తిప్పుకుంది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా కారసాగాయి. ఈరోజు తన జీవితంలో అత్యంత విలువైన దాన్ని కోల్పోబోతున్నాననే భయం ఆమెను పూర్తిగా ఆవరించింది. నన్ను వదిలే, నాకు దూరంగా ఉండు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా, ఇదేనా నీ ప్రేమ? నన్ను వదిలే, లేకపోతే నేను చంపేస్తాను అని ఏడుస్తూ అంది. ప్రీష మొహం పక్కకు తిప్పుకోవడంతో విధ్వంస్ కోపంగా ఆమె వైపు చూశాడు. ఏదో అనబోతూ అతని చూపు ప్రీష మెడపై ఉన్న పుట్టు మచ్చపై పడింది. ఒక చేత్తో ఆమె 2 చేతులను గట్టిగా పట్టుకుని మరో చేతి బొటనవేలితో ఆ పుట్టుమచ్చని నెమ్మదిగా తాకసాగాడు. అతని ఉన్మాదం క్షణక్షణాన పెరుగుతుంది. తనని తాను అదుపు చేసుకోలేక పుట్టుమచ్చపై తన పెదవులను ఆనించాడు. ప్రీష విలువిల్లాడుతూ అతని పట్టు నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతని బలం ముందు తన బలం విఫలమైంది. విధ్వంస్ తన ఇష్టానుసారంగా ఆమె మెడపై ముద్దులు పెడుతూ ఒక చేత్తో ఆమె 2 చేతులను, మరో చేత్తో ఆమె నడుముని గట్టిగా పట్టుకున్నాడు. తాగిన మత్తు, తనకి అత్యంత దగ్గరగా ఉన్న ప్రీష, ఈ రెండూ కలిసి
అతని వ్యామోహాన్ని మరింత పెంచాయి. ఏంజెల్, ఈరోజు నిన్ను నా సొంతం చేసుకుంటాను. దీని తర్వాత నువ్వు నన్ను ఎప్పటికీ విడిచి వెళ్ళలేవు. నేను కూడా నిన్ను వెళ్ళనివ్వను అని అంటూ మళ్ళీ ఆమె మెడపై పెదవులతో దాడి చేస్తున్నాడు. అతని స్పర్శలో ప్రేమ కాదు, కామమే కనిపిస్తుంది. నన్ను వదిలే, నీకు దండం పెడతాను ఏడుస్తూ దీనంగా అర్థిస్తూ విలవిలలాడుతుంది ప్రీష. విధ్వంస్ మాత్రం ఆమె కన్నీళ్లను, ఆమె భయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తనకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు అతనికి కావాల్సింది ఒకటి, ప్రీషాని సొంతం చేసుకోవడం. కోరికతో ఆమె మెడపై బైట్ చేసి ఆమె కుర్తా బటన్స్ విప్పడానికి ప్రయత్నించగాని ఒక్కసారిగా వెనుక నుంచి ఎవరో వచ్చి అతని కాలర్ పట్టుకుని వెనక్కి లాగి బలంగా వెనక్కి తోసేశారు. విధ్వంస్ తల టేబుల్ మూలకి బలంగా తగిలి కింద పడిపోయాడు. అప్పటికే ఎక్కువగా తాగి ఉండడంతో అతని స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. ఈ ఆకస్మిక సంఘటనకు ఉలిక్కిపడిన ప్రీష ఎదురుగా చూసేసరికి తనకి వీపు చూపిస్తూ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు, విధ్వంస్ని చంపేసేలా చూస్తూ. ఆ వ్యక్తి ఎవరు? తనని కాపాడిన ఆ వ్యక్తిని చూసి ప్రీష ఎలా రియాక్ట్ అవుతుంది? వాళ్ళ మధ్య ఏం జరగబోతుంది? విధ్వంస్ పరిస్థితి ఏమవుతుంది? ఈ సంఘటనతో ఆ ఇంట్లో ఇలాంటి తుఫాన్ చెలరేగబోతుంది. ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.